తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు అమ్మవారి గుడి సమీపంలో దత్తాత్రేయ స్వామి వారి నూతన దేవాలయం. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు వద్ద ప్రవహిస్తున్నటువంటి సర్వముఖి నది తీరాన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి నూతన దేవాలయం నందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహాన్ని 3వ తారీఖున వేద మంత్రాల నడుమ వేద పండితుల సారథ్యంలో ప్రతిష్ఠిస్తామని ఆచార్య శేషయ్య కందుమూరి వారి చేతుల మీదుగా ప్రతిష్ఠింప జరుగుతోందని తెలియజేశారు. అలాగే నలుమూలల నుండి వచ్చే భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మరియు ఫిబ్రవరి 3వ తారీఖున జరిగే కార్యక్రమంలో ఖచ్చితంగా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కృపకు పాత్రలు కాగలరని కోరడమైనది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి గుడిని నిర్మించడం చాలా గర్వకారణం. ఈ గుడిని నిర్మించడానికి స్వామివారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నిర్మించిన వారు దాతలు అందరూ కూడా ఉన్నారు. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి మీరు చెప్పండి స్వామి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం నమో భగవతే దత్తాత్రేయ. నా పేరు ఆచార్య శేషయ్య కందమూరు. నేను యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్లో 30 సంవత్సరాల పైన పనిచేసి రిటైర్ అయినాను. 20 సంవత్సరాల పైన రిటైర్ అయినాను. ఎందుకో దత్తాత్రేయులు నన్ను ఎన్నుకున్నారనిపిస్తుంది. అది నా పూర్వజన్మ కృతం, మా తల్లిదండ్రులు చేసిన పూజా ఫలాలు అండ్ దత్తాత్రేయుల యొక్క నా మీద ఉన్న అపారమైన నా అనురాగం, భక్తి. ఈ కారణాల వల్ల ఏంటంటే నేను అనుకోకుండా ఇక్కడ తిరుచానూరు ముళ్ళపూడి గ్రామం పక్కన స్వర్ణముఖి నదీపాయ పక్కన అక్కడ ఈ దత్తాత్రేయ గుడి కట్టడానికి సంకల్పించాను. కానీ నేను ఊరికే కేవలం నేను నిమిత్త మాత్రుని. ఆ దత్తుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది 2-3 ఎకరాల్లో ఈ దత్తాత్రేయ గుడి రావడం చాలా ముదాహమైంది. 2 సంవత్సరాల నుంచి దీని ప్రయత్నం జరిగి చివరకు ఈ స్థితికి వచ్చింది. 31వ తేదీ నుంచి ఈ బ్రహ్మ ప్రతిష్ట అనగా విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, మన కుంభాభిషేకము కార్యక్రమాలు 3వ తేదీ అనగా సోమవారం నాడు జరుగుతుంది. దానికి ఎంతోమంది, నేను నిమిత్త మాత్రుని, ఎంతోమంది నాకు ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయం చేసి రకరకాలుగా దీన్ని ఒక స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ భోగమూర్తి మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, తల్లి అమ్మవారు శ్రీ పద్మావతి దేవి ఉన్నారు. ఈ మధ్య మనకు దత్తాత్రేయులు రావడం ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసినంత వరకు ఎక్స్క్లూజివ్గా, అంటే ప్రత్యేకంగా ఈ దత్తాత్రేయ గుడి ఈ స్థాయిలో ఉండడం అనేది మనకు చాలా ఆనందమైన విషయం. ఆయన భోగమూర్తి అయితే ఈయన యోగమూర్తి. ఆయనకు పొద్దున్న లేచి అనేక ఉత్సవాలు, అలంకారాలు అవన్నీ ఉంటాయి. ఈయన ఏంటంటే యోగమూర్తి కాబట్టి ఈయన ఆది గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వామి బ్రహ్మస్వరూపమైన ఈ మహానుభావుడు కేవలం గురుమూర్తి కాకుండా అవతారమూర్తి కూడా. మిగతా అవతారాలంతా అప్పటికప్పుడు వస్తాయి. దుష్ట శిక్ష రక్షణకు కార్యక్రమం పని పూర్తయిన పాట తర్వాత వెళ్ళిపోతాయి అవతారాలు. కానీ ఈయన నిరంతరం ఈనాటికి కూడా మనల్ని కాపాడుతూ ఒక గురువుగా, ఎందుకనంటే పరశురాముడికి, ప్రహ్లాదుడికి, కార్తవీర్యార్జునుడికి, అందరికీ రకరకాల మహానుభావులందరికీ ఈ దత్తాత్రేయులు ఇది. అందులో యోగం చేసుకునే వాళ్ళకు, యోగులకు ఈ దత్తాత్రేయులు ఒక అందరికీ తలమానికం. మన గాణగాపూర్ తెలుసు. ఆ గాణగాపూర్లో కూడా ఎంతమంది పొద్దున్న లేచి గురు చరిత్రలు చదువుతుంటారు. దత్తాత్రేయుల యోగం, మెడిటేషను, ధ్యానం చేసుకుంటుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా మన తిరుపతిలో ఇక్కడ స్వర్ణముఖి నదీపాయ పక్కన నాకున్న ఆలోచనది, ఒక నది పక్కన ఒక గుడి ఉంటే అందులో ఇట్లాంటి గుడి, గురువు అవతారం 2 మూర్తి భవించిన ఈ దత్తాత్రేయ గుడి ఇక్కడ రావడం చాలా ముదావహంగా ఉంది. దానికి వీరందరూ నా చుట్టుపక్కల ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఋత్వికులు, ఘనాపాటీలు, మహానుభావులు, వీళ్ళందరూ వచ్చి దీన్ని
చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంతో దీన్ని కంప్లీట్గా ఈ 3 రోజులు 4 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసి 10 మందికి ఇది. అందువల్ల ఏంటంటే ఇది నేనేదో చేశానని నాకు సంబంధం లేదు. ఇదంతా దత్తాత్రేయులు చేసిన పని. నేను కేవలం కరెంటు తీగలో ఒక మధ్యలో ఉండే ఒక వైరును, నేను అటు జనరేటర్ కాదు, ఇటు బల్బును కాదు, మధ్యలో ఉన్నాను నేను. ఇలాంటి నా పరిస్థితిలో నన్ను మీరు అర్థం చేసుకొని దీనికి మీరందరూ దీవించి మీరందరూ ఇక్కడికి వచ్చి దత్త కృపకు పాత్రులై ఆయన ఆశీర్వాదం తీసుకొని వారి ప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి అందరికీ సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు మన తిరుచానూరుకు, తిరుపతి పట్టణానికి, ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణకు కూడా కలిపి భారతదేశం మొత్తం ప్రపంచానికి గురువు దత్తాత్రేయులు. కాబట్టి ఈరోజు వాళ్ళు రాక్షస సంహారం చేయడానికి వచ్చిన అవతారాలు అయితే, ఈయన మనలో ఉన్న రాక్షసులు ఉన్నారు. ఏది కామము, క్రోధము, లోభం, మోహం, మదమాత్సర్యాలు, పైగా అసూయ, ద్వేషాలు, రకరకాలుగా మనం ఈనాడు ఆశతో, దురాశలతో మనం ఉన్న పరిస్థితుల్లో ఈ రాక్షస మోగతో మనం లోపల మనలో మనం యుద్ధం చేసుకొని మనం నాశనం అయిపోతున్నాం. దీనికి ఏదైనా ఒక మార్గం ఉంది అంటే ఒక దత్తుడే మనకు మార్గం. ఆయన పాదాలు పట్టుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మనం తప్పులు చేయము, మన సంస్కారవంతంగా బతుకుతాము, సంతోషంగా ఉంటాము. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే మానవుడు తృప్తిగా సంతోషంగా బతకడం. కోట్లుండి ఏమైనా ఉండి పదవులుండి కానీ తృప్తి సంతోషం లేకపోతే మానవులకి ఇదంతా వృధా వ్యవహారం. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ పేరున ప్రార్థిస్తున్నాను అనుకొని అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేసి దత్తుడి కృపకు పాత్రులవుతారని, మమ్మల్ని పాత్రలు చేస్తారని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. జై గురుదత్త. థ్యాంక్ యూ స్వామి. మీరు చేసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంతంగా పూర్తి అవ్వాలని ఆ దత్తాత్రేయ స్వామిని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. జై గురుదత్త.